హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకి తాజా సమాచారం అండి. సీఎస్ కీలక ఆదేశాలు, మరో సంచలనం దిశగా అయితే సర్కారు ముందుకెళ్తోంది. మరి ఆ సంచలన విషయాలు ఏంటో వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేయండి. సో పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్. వారికి మాత్రం అకౌంట్లో జమ, సీఎస్ కీలక ఆదేశాలు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిందండి. పెరిగిన పెన్షన్ను జూలై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పెన్షన్ను పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగులను కూడా సేవల కోసం వినియోగించుకోవచ్చని అధికారులకు సూచించింది. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. జూలై 1వ తేదీన అనగా సోమవారం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం పంపిణీ చేయాలని సూచించారు. డబ్బులను ఈ నెల 29నే బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అని అన్నారు. అనగా ఈరోజే బ్యాంకుల నుంచి డబ్బులైతే డ్రా చేసుకోవడం జరిగింది. అరియర్స్తో కలిపి 7,000 రూపాయలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో మొదటిది 5వ సంతకం పెన్షన్ పెంపు. సో ఇటీవల క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం కూడా లభించింది. దీని ప్రకారం 1వ తేదీ 1వ కేటగిరీలోని వృద్ధులకు, వితంతువులకు, 11 ఉప కేటగిరీలకు చెందిన వారికి పెన్షన్ సొమ్మును 3,000 నుంచి 4,000కు పెంచారు. ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చారండి. ఇచ్చిన క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన అరియర్స్తో కలుపుకొని మొత్తం 7,000 రూపాయల పెన్షన్ జూలైలో అందజేయనున్నారు. 2వ కేటగిరీ పాక్షిక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, 3వ కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. 4వ కేటగిరీలో కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000 రూపాయలకు పెన్షన్ సొమ్మును పెంచి అందజేస్తూ ఉన్నారు. సో కొందరికి అకౌంట్లో జమ అవుతాయి. ఎవరికి జమ అవుతాయని ఇప్పుడు తెలుసుకుందాము. పెరిగిన పెన్షన్ల మేరకు 65,18,496 మందికి 4,399.89 అంటే 4,400 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 65 లక్షల మందికి ఇంటి దగ్గరే 4,369 కోట్లు ఇంటి వద్దే అందిస్తారు. మిగిలిన 43,000 మంది బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు 30 కోట్లను సబ్సిడీ. సో 40,000 మందికి 30 కోట్లు అయితే డీబీటీ ద్వారా, అంటే వారికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే అకౌంట్లోకి జమ చేస్తారండి. సో ఎందుకంటే వారు అందుబాటులో లేరు కాబట్టి. సో మిగతా వారికి అంటే దాదాపుగా మనకు ఒక 43,000 మందికి మాత్రమే, అంటే 65 లక్షల మందికి ఇంటి దగ్గర ఇస్తారు. మిగిలిన 43,000 మందికే డీబీటీ ద్వారా అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారండి. జూలై 1 ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ వారీగా మ్యాపింగ్ కూడా ఈ మేరకు చేసి రెడీగా పెట్టారు. డబ్బులు కూడా డ్రా చేసుకొని పెట్టుకొని ఉన్నారు ఫ్రెండ్స్.